ప్రాజెక్టులో నీటి నిల్వలు నిర్వహణ విషయంలో మాన్యువల్ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెడీ అయింది రాష్ట్ర ప్రభుత్వం. ఉపగ్రహంతో వివరాలు సేకరించి ప్రతి 15 రోజులకోసారి ఆన్లైన్లో అప్డేట్ చేయనుంది. ఇందుకోసం ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకోనుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ప్రాజెక్టులో నీటి నిల్వలు నిర్వహణ విషయంలో మాన్యువల్ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెడీ అయింది రాష్ట్ర ప్రభుత్వం. ఉపగ్రహం ద్వారా వివరాలు సేకరించి ప్రతి 15 రోజులకొకసారి ఆన్లైన్లో అప్డేట్ చేయనుంది. ఇందుకోసం ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ రిమోట్ సెంటర్ NRSP ఇప్పుడు కొత్తగా తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థను నిర్మించేందుకు ఓకే చెప్పింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్రోతో ఆగస్టు 6న MOU కుదుర్చుకోనుంది. మంత్రి హరీష్ రావు, ఇస్రో చైర్మన్ల ఆధ్వర్యంలో ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. ఈ కొత్త విధానం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, బ్యారేజీల్లో జలవనరుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు ఉపగ్రహ చిత్రాలతో నీటి నిల్వలు, ఇతర అంశాలను విశ్లేషించనున్నారు. ఇలా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ప్రాజెక్టుల్ని నిర్వహిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అంటోంది ఇస్రో. ఇదే విషయంపై ఇస్రో బృందంతో సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు మంత్రి హరీష్. ప్రాజెక్టులకు అందించే సాంకేతిక పరిజ్ఞానంపై ఇస్రో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి ఈ అవకాశాన్ని ఇరిగేషన్ ఇంజనీర్లు సమర్థంగా వినియోగించుకోవాలని కోరారు. అలాగే ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో చెరువులన్నీ నిండినందున మిషన్ కాకతీయకు ముందు, తరువాత చెరువుల చిత్రాలు విశ్లేషించాలని కూడా చెప్పారు.